ప్రైజ్ ద లార్డ్. బోధకుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ పునరుత్థానపు శుభములు. నా యేసయ్య మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోహాను సువార్తమానం 7వ అధ్యాయం 14వ వాక్య భాగం. యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. ప్రతిదినము వాక్యము చదువుచు, వినుచు, ధ్యానించుచు, అనుసరించుచు, ప్రేమించుచు, హత్తుకొని జీవించుచు, వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచబడి మహిమగల సంఘముగా సిద్ధపడుచున్న నా దేవుని ప్రియులారా, మనము దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. దేవుని మందిరమును అధికముగా ప్రేమించేవారముగా ఉండాలి. దేవుని ఆలయములోనికి కృతజ్ఞతాస్తుతులతో, పరిశుద్ధ అలంకారముతో మనం వెళ్ళి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదము. దేవాలయములో ఆయన మనకు బోధించును. ఆయన మన మంచి బోధకుడు. ఆయనను పోలిన బోధకుడు ఎవడూ లేడు ఈ ప్రపంచములో. ప్రస్తుతపు దినములలో, కడవరి దినములలో దయ్యముల బోధ, సత్యమునకు భిన్నమైన బోధ, కపటమైన బోధ, అపవిత్రమైన బోధ, బిలాము బోధ, కలవరపరిచే బోధ వినపడుచున్న రోజులు. అనేకులు వారికి అనుకూలమైన బోధల వైపు మళ్లించబడుచున్నారు. అపవాది అనేకులను తన బోధ చేత తన వైపు తిప్పుకొనుచున్నాడు. అందుచేత నా ప్రియ దైవ జనాంగమా, యేసయ్య బోధ వైపు చెవియొగ్గెదము. మనకు చక్కని ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలో మనను నడిపించే బోధలో నిలిచెదము. ఆయన మనకు ప్రయోజనకరమైన బోధను, ఉపదేశమును చేయును. క్రీస్తు బోధలో మనము నిలిచి ఉండెదము. ఆయన దేవాలయములోనికి వెళ్ళి మనం వెళ్ళినప్పుడు శ్రేష్టమైన చక్కని మార్గములను ఆయన మనకు బోధించును. మనము చేస్తున్నా చేయబోయే ప్రతి తప్పును ఖండించి బుద్ధి చెప్పి శిక్షించే బోధ ఆయన చెయ్యును. పవిత్రమైన బోధ మనకు అనుగ్రహించి పవిత్రమైన మార్గములో పరమునకు మనలని నడిపించును. ఆయన కట్టడలను, మార్గములను, న్యాయ విధులను ఆయన మనకు బోధించును. ఆయన బోధ అధికారముతోనూ కూడినదై ఉండును. మన బోధకుడైన యేసయ్య సత్యవంతుడై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచు ఎవరిని లక్ష్య పెట్టక మొమాటము లేకుండా ఆయన బోధించును. పక్షపాతము లేకుండా ఆయన మనకు బోధించే దేవుడే ఉన్నాడు. కావున నా దేవుని ప్రియులారా, మనమందరము దేవాలయంలోనికి వెళ్ళి ఆయన బోధ విని మన జీవితములను, మన కుటుంబములను కట్టుకొనుచు ఆదరణ, ధైర్యము, ఓదార్పు, ఆనందము, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆత్మాభివృద్ధి పొందుచు ఈ లోక మాలిన్యము అంటకుండా కాపాడుకొనుచు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పుణ్యనామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు. మరొక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ జీవపు మాట చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు. ఈ పునరుత్థానపు దినమున మీ సన్నిధిలో ప్రభా మీ మేలు చేత తృప్తిపరచబడ్డానికి సహాయం చేయబోతున్నారు. అందుని బట్టి స్తోత్రం. ప్రభా మీరు బోధించుచుండగా మీ బోధకు మేము చెవ్యొగ్గిన వారమై, మీ బోధకులేము లోబడి మీ బోధ ప్రకారంగా నడిపించబడుతూ మీరు అక్కడ సిద్ధపడడానికి సహాయం చేయండి. మీ బోధలో దాగి ఉన్న శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మాకు సహాయం చేయమని, మీ కృపతో నింపమని, రాకడకు సిద్ధపరచమని, మా ఆత్మ ప్రాణ శరీరములను మీకు అప్పగించుకుంటూ మీ పాదాల మట్టుకు తగ్గించుకుంటూ మీ పునరుత్థానపు బలముతో, శక్తితో, ప్రభావముతో మమ్మల్ని నింపి మీ మహిమగల రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవాలయములోనికి వెళ్ళి యేసు బోధ విందురుగాక. గాడ్ బ్లెస్ యూ.